ఏంట్రా నాయన ఎలా ఉంది? చికెనా ఏంటిది? ఇప్పుడు ఉన్నాయండి ఆక్టోపస్లు. ఇక్కడ మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ని ఇంతకుముందు ఎప్పుడు చూసి కూడా ఉన్నాం. అలాగే టర్కీ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫేమస్. ఇది కేవలం షాపింగ్ ఫెస్టివల్ కాదండి, సంస్కృతుల సంగమం. చిన్న వ్యాపారులకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించడం, టూరిజాన్ని పెంచడం, కుటుంబాలకు సురక్షితమైన మరియు ఆనందదాయకమైన వినోదాన్ని అందించడం దీని ముఖ్య ధ్యేయం. ఒక 10 కంట్రీలు తిరిగేటప్పటికే సరదా తీరిపోయి కూర్చున్నానండి. ఇంకో ముష్టి కంట్రీ పాకిస్తాన్ అయితే కనిపించలేదండి ఎక్కడనే. అసలు బ్యాన్ చేసినట్టున్నారు పాకిస్తాన్ని. హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ విలేజ్కి ఈసారి నేను రన్నింగ్ ట్యాక్సీలో అయితే వెళ్తున్నాను. ఇక్కడ ట్యాక్సీస్ అలా తిరుగుతూనే ఉంటాయండి. గ్రీన్ కలర్లో అవైలబుల్లో కనిపిస్తే ఆపి ఎక్కేవచ్చు. ట్యాక్సీ ప్రైస్ 5 దిరాముల నుంచి స్టార్ట్ అవుతుంది. మిరాకిల్ గార్డెన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్లోబల్ విలేజ్. ట్యాక్సీ మీటర్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంటుందండి. 32 దిరామ్స్ అయింది నేను గ్లోబల్ విలేజ్కి రీచ్ అయ్యేసరికి. గ్లోబల్ విలేజ్ ఎంట్రీ టికెట్ 625 రూపాయలు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ఎలా బుక్ చేయాలో ముందు వీడియోస్లో చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే నేను టికెట్ స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ గ్లోబల్ విలేజ్కి నేను మిరాకిల్ గార్డెన్ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ 6:30కి క్యాబ్ తీసుకొని ఇక్కడికి వచ్చానండి. కరెక్ట్గా మిరాకిల్ గార్డెన్ నుంచి 11 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 750-800 రూపీస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 ఉంటే మీకు వర్త్. సింగిల్ ఉంటే మరి అంతే, మరి తప్పదు. ఎవరైనా ఎంతమంది ఉన్నా అంతే కట్టాల్సిందే. 1997లో దుబాయ్ క్రీక్ దగ్గర చిన్న షాపింగ్ స్టాల్తో మొదలైన ఈ ప్రయాణం నేడు కోట్లాది సందర్శకులను ఆకర్షించే అంతర్జాతీయ ఉత్సవంగా మారింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మాత్రమే ఇది తెరుచుకొని ఉంటుంది. ఈ సీజనల్ కాన్సెప్ట్ కూడా దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొదట్లో కొన్ని దేశాల స్టాల్స్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 90కి పైగా దేశాల పావిలియన్లు, 3500కు పైగా షాపింగ్ అవుట్లెట్లు, వందలాది ఫుడ్ స్టాల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ప్రపంచ సంస్కృతుల ప్రదర్శన అంతటినీ ఒక దగ్గరే ఆస్వాదించవచ్చు. గ్లోబల్ విలేజ్ దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద భాగస్వామి. వేలాది చిన్న వ్యాపారులకు ఇది అంతర్జాతీయ మార్కెట్. టూరిజం రంగానికి ఇది ఒక ప్రధాన ఆకర్షణ. గ్లోబల్ విలేజ్ బాబోయ్, ఇది మిరాకిల్ గార్డెన్లో ఒక మిరాకిల్ అనుకుంటే గ్లోబల్ విలేజ్ నిజంగా పేర్లు పెట్టినందుకు చూసారు ఎలా ఉన్నాయో. చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఒకటి చూద్దాం. ఇక్కడ రకరకాల ఫుడ్లు ఉన్నాయి, చూద్దాం ఒకటి ఎలా ఉంటాయో. గ్లోబల్ విలేజ్ యొక్క అసలు లక్ష్యం ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం. భిన్న దేశాల సంస్కృతులు, కళలు, ఆహార సంప్రదాయాలు, వ్యాపారోత్పత్తులు ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్గా ప్రజలకు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఎమిరేటీ ఫుడ్స్ ఉంది కదండి, ఇందులో మనం బోండాలు అవన్నీ వాటి మీద ఒక క్యారమెల్ వేసి అమ్ముతున్నారు. బాబోయ్, ఆ ఫుడ్ తింటే ఇంకేమైనా ఉంటామో మనం. నూనెలో ఫుల్ వేపి మన బోండాలు ఉంటాయి కదా, మైదా పిండి బోండాలు, దాని మీద క్యారమెల్ పైన వేసి అమ్ముతున్నారు. ఏంట్రా నాయన ఎలా ఉంది? చికెనా ఏంటిది? గ్లోబల్ విలేజ్లో అడుగుపెట్టిన వెంటనే మన దృష్టిని ఆకర్షించే పావిలియన్లో యెమెన్ ఒకటి. యెమెన్ పావిలియన్ నిర్మాణం సనా నగరంలోని పాత ఇళ్ల శైలిని ప్రతిబింబిస్తుంది. మట్టి ఇటుకల నిర్మాణం లాంటి డిజైన్, తెల్లని జ్వామితీయ అలంకరణలు, అరబిక్ కళాఖండాలు ఇవన్నీ చూస్తే నిజంగానే యెమెన్ వీధులు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. యెమెన్ తేనె ప్రపంచంలోని అత్యంత ఖరీదైన తేనెలలో ఒకటిగా ప్రసిద్ధి. ప్రత్యేకంగా సిద్ర్ హనీ చాలా ఫేమస్. ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు. వెండి ఆభరణాలు, హ్యాండ్లూమ్ డ్రాగర్స్, సాంప్రదాయ దుస్తులు ఇవి పావిలియన్లో ప్రధాన ఆకర్షణ. ప్రాచీన అరేబియన్ ట్రేడ్ రూట్స్ గుర్తు చేసే మసాలాలు, ఖర్జూరాలు, ప్రత్యేక డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ. యెమెన్ ప్రాచీన కాలంలో అరేబియా ఫెలిక్స్ అని పిలువబడేది, అంటే సంపన్నమైన అరేబియా అని అర్థం. గ్లోబల్ విలేజ్లో యెమెన్ స్టాల్ దగ్గర ఎప్పుడూ తేనె టేస్టింగ్లోనే ఉంటుంది. ఇది చాలామంది టూరిస్టులని ఆకర్షిస్తుంది. నేను కూడా టేస్ట్ చేశాను. యమన్ సంబంధించిన మొత్తం వాళ్ళ మసాలాలు అవన్నీ ఫేమస్ కదా యమన్లోనే. అది మొత్తం ఒక మార్కెట్. ఆ మార్కెటే మా ఊరంత మార్కెట్ ఉంది. ఇదిగో యమన్ మాట. అది
అలాగే 90 దేశాల మార్కెట్లు ఉన్నాయి ఇందులో. అంటే ఆలోచించిన ఎంత పెద్దదో గ్లోబల్ విలేజ్ అన్నందుకు. ఇది బెహ్రీన్లో చూద్దాం ఏముంటాయో. గ్లోబల్ విలేజ్లో బెహ్రెయిన్ పావిలియన్కి వెళ్ళినప్పుడు ముందుగా కనిపించేది అక్కడ సాంప్రదాయ దుస్తుల ప్రత్యేకత. బెహ్రెయిన్ ఫ్యాషన్లో అరబిక్ సాంప్రదాయం, గల్ఫ్ స్టైల్, సింప్లిసిటీ ఆల్ కంబైన్ అయ్యి ఒక క్లాసిక్ లుక్ని ఇస్తాయి. బెహ్రెయిన్ అబయాల్లో ప్రత్యేక ఎంబ్రాయిడరీ, స్టోన్ వర్క్స్, గోల్డ్ డిజైన్స్ ఉంటాయి. అది ఆ పక్కన ఈజిప్ట్ ఉందో, ఇప్పుడు ఈజిప్ట్లోకి వెళ్దాం ఒకసారి ఏముంటాయి చూద్దాం ఈజిప్ట్లో. గ్లోబల్ విలేజ్లో అత్యంత ఆకర్షణీయమైన పావిలియన్లో ఈజిప్ట్ ఒకటి. బయట నుంచే పిరమిడ్ ఆకార డిజైన్, ఫరో విగ్రహాలు, హైరోగ్లిఫ్ లాంటి పురాతన లిపి డిజైన్లు కనిపిస్తాయి. లోపలికి అడుగు పెడితే మనం వేల సంవత్సరాల చరిత్రలోకి ప్రయాణించినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం షాపింగ్ ఫెస్టివల్ కాదండి, సంస్కృతుల సంగమం. చిన్న వ్యాపారులకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించడం, టూరిజాన్ని పెంచడం, కుటుంబాలకు సురక్షితమైన మరియు ఆనందదాయకమైన వినోదాన్ని అందించడం దీని ముఖ్య ధ్యేయం. ప్రతి సీజన్లో కొత్త అనుభవాలు, కొత్త దేశాలు పాల్గొనడం ద్వారా ప్రపంచం ఒకే చోట అనే భావనను సజీవంగా నిలబెడుతుంది. ఇక్కడున్న అన్ని దేశాల మార్కెట్లో కల్లా మన ఇండియన్ మార్కెటే పెద్దదండి. కనిపిస్తుంది చూసారా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. బాబో ఎంత పెద్ద మార్కెట్ ఉందో లోపల, మామూలుగా లేదు. నిజంగా మన గ్రాండియర్నెస్ కనిపిస్తుంది చూసారా, ఏనుగు ఒక రాజుని పెట్టారు గ్రాండియర్నెస్ కోసం. మన ఇండియాకి అంత వాల్యూ ఇచ్చినట్టు పెట్టారు, అంత పెద్ద సింహాసనం కట్టారు. ఒకసారి ఇండియన్ లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏముంటాయి అన్నది ఒకసారి. మన ఇండియన్ పావిలియన్లోకి అడుగు పెట్టగానే పానీపూరి, దోశ బండ్లు ముందుగా కనిపిస్తాయి. వాటి దగ్గర కూడా మన ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు. ఇంకా లోపలికి వెళ్తే మన రాజస్థాన్ సాంప్రదాయ వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. నిజంగా మన ఇండియాలోని చాలా ఐటమ్స్ని బాబు చాలా కలెక్ట్ చేసి పెట్టారండి ఐటమ్స్ని. బట్ చాలా ఎక్స్పెన్సివ్. మన ఇండియాలోని చీప్. బట్ ఇవన్నీ ఫారినర్స్ కోసం అన్నమాట. ఫారినర్స్ కొనుక్కుంటారు కదా, మన ఇండియా దాంట్లోనే చాలా ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర మసాలాలు, అలాగే రాజస్థాన్వి చాలా కలెక్ట్ చేశారండి. ఇరాన్ పావిలియన్లో అడుగు పెట్టగానే పర్షియన్ కార్పెట్లు కనిపిస్తాయి. ఇరాన్ పావిలియన్లో అత్యంత ఫేమస్ అయిన ప్రొడక్ట్స్ ఇవి. ఇరానియన్ కాలిగ్రఫీ, చేతితో నాణవ కళలు, 3D పెయింటింగ్స్ వంటి ప్రత్యేక కళాకృతులు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఈ సెంటు బుడ్లో ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ ఇరాన్వే. ఇదేదో లావా షేక్ అంటే అసలైంది చైనా దగ్గరికి వెళ్దాం. ఏ పాములు ఉంటాయి, ఏ కప్పులు ఉంటాయి చూద్దాం లోపలికి వెళ్ళి. చైనా పావిలియన్లోకి అడుగు పెట్టగానే మనం ఎప్పుడూ చూసే చైనా ఐటమ్సే కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ కొద్ది కాస్ట్లీ ఉంటాయి అంతే. కరెక్ట్గా 6-7 కంట్రీలు తిరిగేటప్పుడు కాళ్ళు మామూలుగా నొప్పులు రావట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ 80 దేశాలు అంటే ఎక్కడ తిరుగుతామండి బాబు. బాబు చుట్టూ కనిపిస్తున్నాయా? అలా ఒక 4-5 కిలోమీటర్ల ముందు వరకు ఉందంట. ఎక్కడ చూస్తాం ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళి చూడడమే కరెక్ట్. చూద్దాం, మన టైం బాగుంటే అన్ని కంట్రీలు చూడవచ్చు డైరెక్ట్గా వెళ్ళి. మన ముష్టి కంట్రీ బంగ్లాదేశ్ని కూడా పెట్టారండి, చిన్నది. దాని పక్కన శ్రీలంకను కూడా తగిలించారు. చిన్న చిన్న కంట్రీలు కదా, వీళ్ళకి పెద్ద ఏమీ లేదన్నమాట. 2 కలిపి ఉన్నాయన్నమాట ఒక దాంట్లోనే. శ్రీలంక ప్రపంచ ప్రసిద్ధి పొందింది తన టీ కోసం. వివిధ రకాల బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీలు అందుబాటులో ఉంటాయి. ఇంకో
ముష్టి కంట్రీ పాకిస్తాన్ అయితే కనిపించలేదండి ఎక్కడనే. అసలు బ్యాన్ చేసినట్టున్నారు పాకిస్తాన్. ఎదుగుదాం ఎక్కడైనా ఉందేమో. దాంట్లో ఎక్కువ వీడియోలు తీయలేమండి బాబు, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. ఈ షేక్స్ ఉంటే అబ్జెక్షన్ చేస్తారు వీడియోలు తీయడం. ఫైనల్గా మన ముష్టి కంట్రీ పాకిస్తాన్ కనిపించింది. ఇప్పుడు ఈ ముష్టి వాళ్ళ దగ్గర ఏముంటాయో లోపలికి వెళ్ళి చూద్దాం. ముస్టోల్ దాంట్లోనే బట్టలు తప్పించి ఏం లేవండి. కొన్ని ఫుడ్స్ బాగుంటాయి కదా, ఇది ఫుడ్స్ ఉన్నాయంటే కనుక తింటున్నారు కదా, అలా ముందు ఈ దాంట్లో ఏం లేదు. ఒక 10 కంట్రీలు తిరిగేటప్పటికే సరదా తీరిపోయిగా కూర్చున్నానండి అమ్మ గడ్డిలోని. ఇంకా ఎన్ని కంట్రీలు ఉన్నాయి రా నాయన బాబోయ్, రకరకాల ఫుడ్స్, రకరకాల వస్తువులు. కొన్ని వస్తువులు అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు, అలాంటి వస్తువులు కూడా ఉన్నాయండి ఇందులోనే. ఫుడ్స్ కూడా అలాగే. నేను చైనా వాళ్ళు ఫుడ్స్ మామూలు కప్పలు ఉంటాయని ఎదిగాను కానీ అక్కడ లేవు. మెయిన్ ఏంటంటే ఫోకస్ అన్ని విధంగా పెట్టుకుంటారు అన్నమాట. బట్టలని, పర్ఫ్యూమ్స్ అని వాళ్ళ దేశాలకి మెయిన్. ఒక దేశాన్ని వేరే దేశాన్ని దాంట్లో కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి. బట్ కోర్ ఉంటాయి, అవి మనకి తెలిస్తేనే కొనుక్కోగలం. వెళ్ళి ఈ కంట్రీ అని పర్టికులర్గా మనకు తెలిస్తేనే కొనుక్కోగలం. ఇంకా చూద్దామండి, ట్రై చేస్తాను మ్యాక్స్ ఎన్ని కంట్రీలు ఉన్నాయో. ఇంకా ఆల్మోస్ట్ టర్కీ ఒకటి చూద్దాం. పాకిస్తాన్ అయిపోయింది కాబట్టి టర్కీని ఇంకొక 2-3 కంట్రీలు కవర్ చేస్తే ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి తిరుగుతున్నాను. 3 అవర్స్ వీడియో చేయలేం కాబట్టి కొద్దిగా తగ్గించి మినిమైజ్ చేసి వీడియోస్ పెడతాం అన్నమాట. గ్లోబల్ విలేజ్లో టర్కీ పావిలియన్ అనేది రంగులు, సువాసనలు, చరిత్ర రుచులు కలయిక. బయట నుంచే ఒట్టమన్ శైలి గోపురాలు, అర్ధచంద్రాకార ఆకార ఆర్చులు కనిపిస్తాయి. లోపలికి అడుగు పెడితే ఇది ఇస్తాంబుల్ గ్రాండ్ బజార్లో నడుస్తున్న అనుభూతినిస్తుంది. టర్కీ పావిలియన్లో ఎక్కువగా కనిపించేది సాంప్రదాయ టర్కీ రుచులు. ఇక్కడ మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసి కూడా ఉన్నాం. అలాగే టర్కీ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫేమస్. టర్కీ స్టాల్ దగ్గర మీరు షవర్మా, కబాబ్, టర్కీస్ పిజ్జా, బక్లావా రుచి చూడొచ్చు. ముఖ్యంగా టర్కీస్ ఐస్ క్రీమ్ షో చాలా ఫేమస్. అమ్మేవారు సరదాగా ఆట పట్టిస్తూ ఐస్ క్రీమ్ ఇస్తారు. గ్లోబల్ విలేజ్లో అత్యంత ఫోటోజెనిక్ మరియు ఫుడ్ లెవెల్స్కి స్వర్గం లాంటి ప్రదేశం ఫ్లోటింగ్ మార్కెట్. ముఖ్యంగా డామియోన్ సాదిక్ ఫ్లోటింగ్ మార్కెట్ వంటి థాయ్ మార్కెట్ల నుంచి ప్రారంభం పొంది నీటిపై తేలియాడే పడవల స్టైల్ స్టాల్స్, రంగురంగుల లైట్స్, అరబిక్ సంగీతం ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక వాతావరణం సృష్టిస్తాయి. ఫ్లోటింగ్ మార్కెట్లో 30కి పైగా ఫుడ్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ లభించే వంటకాల్లో థాయ్ నూడిల్స్, జపనీస్ సుషి, కొరియన్ బార్బిక్యూ, అరబిక్ షవర్మా, ఇండియన్ చాట్, టర్కిష్ స్వీట్స్, సీ ఫుడ్ డిషెస్. ప్రతి బోట్ ఒక ప్రదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. రుచి మాత్రమే కాదు, ప్రజెంటేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం అయ్యాక ఫ్లోటింగ్ మార్కెట్ అసలు అందం బయటపడుతుంది. నీళ్ళలో ప్రతిబింబించే రంగురంగుల లైట్లు, లాంతర్లు, సంగీతం, ఇది ఒక సినిమాటిక్ సీన్ లాగా అనిపిస్తుంది. ఫ్లోటింగ్ మార్కెట్ పూర్తిగా సీజనల్. గ్లోబల్ విలేజ్ సీజన్ సమయంలో మాత్రమే ఉంటుంది. ప్రతి సీజన్లో కొత్త ఫుడ్ కాన్సెప్ట్స్ జత చేస్తారు. ఇది ఫ్యామిలీ అండ్ ఫుడ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇక్కడ ఉన్నాయండి ఆక్టోపస్లు.
ఇదండి గ్లోబల్ విలేజ్ సామ్రాజ్యం కనిపిస్తుంది. చూసారు ఇక మధ్య మిడిల్కి వచ్చాను ఇప్పటికి, అన్నీ తిరిగేసి వచ్చేటప్పటికి. ఎంత చూసారు ఒక్కొక్కటే, ఇటు ఒక 500 మీటర్లు, అటు ఒక 500 మీటర్లు, ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ మీకు టైం ఉంటే ఈవినింగ్ వచ్చేస్తే మొత్తం చూసుకోవచ్చండి. అన్ని కంట్రీలు ఫుడ్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ తినాలంటే మాత్రం ఒక 50,000 పట్టుకోండి, అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఫైనల్గా ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అసలు వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.